అని ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది. అంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి కేటీఆర్ ని ఎప్పుడో ప్రకటించారు కదా, వారసత్వం అప్పుడే అనౌన్స్ చేసేసినట్టు చేసేసారు కదా. అంటే ఇప్పుడు కవిత కోరుకునేది ఏంటి? అధికారంలో వారసత్వం అంటే ఏదైనా కీలక పదవి కోరుకుంటున్నారా? అప్పుడు ఏదో షర్మిల గారికి అలాగే ఎంపీ సీట్ ఇవ్వలేదని ఇదంతా జరిగిందని ఏదో అన్నారు. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఎమ్మెల్సీ ఉంది కదా, అదే అంటున్నా, ఉంది కదా. ఇంకా అంతకు మించి ఈవిడ అధికార వారసత్వం ఏం కోరుకుంటా? అలాగే సీఎం పోస్ట్ అయితే ఇచ్చేలేరు కదా, షేరింగ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఇవ్వాలని కోరుకుంటోంది భవిష్యత్తులో. దాంతో పాటు ఇప్పుడు ఆ మండలి సభాపక్ష నాయక పదవి ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తోంది. మండలిలో సభ్యురాలు కదా, మండలి సభాధ్యక్ష పదవి అంటే మండలిలో ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వట్లేదు, కేటీఆర్ ఆపుతున్నాడు అనేది ఆవిడ ఉద్దేశం. అన్న అసెంబ్లీ చూసుకుంటున్నప్పుడు నాకు మండలి వదిలేయచ్చు కదా అనేటటువంటిది. ఇది ఎట్లా ఉంటదంటే, మీరు పక్కన తిరిగే వాళ్ళు ఉంటారు. నేను నాయకులు చాలా మంది అబ్జర్వ్ చేశా, అసలు ఫీలింగ్ లేకపోయినా వీళ్ళు రెచ్చగొడతారు. రాజకీయాల్లో చిచ్చురేగే ప్రతి కుటుంబంలో వెనకాల మన పక్కన ఉండే వాళ్లే దరిద్రం. ఫస్ట్ లో అట్లా వాగుతున్నప్పుడే కంట్రోల్ చేయాలి, చెయ్యరు వీళ్ళు. ఏందక్క అసలు నువ్వు లేకపోతే ఏడక్క అంటాడు పక్కనోడు. వాడి స్వార్థం ఏదో ఉంటది, ఎక్కతో పని పదవో ఏదో, వాడేదో కోరిన పదవి రాలేదు, కేటీఆర్ ఆపుతాడు. కేటీఆర్కి ఏం లెక్క ఉంటది, అతని సీన్ ఎంత అనేటటువంటి. కవిత